మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి. 5 దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం. 10 కోట్ల మంది ప్రజలు దీదీ అని పిలిపించుకునే నేత. అలాంటి మహిళా ముఖ్యమంత్రి పాలనలో గ్యాంగ్ రేప్ వంటి ఘోరాలు జరిగితే ఎంత తీవ్రంగా స్పందించాలి? యోగి రేంజ్లో ఎన్కౌంటర్ చేయకపోయినా రేపిస్టును అత్యంత కఠినంగా శిక్షించాలి. అలా చేయకపోగా తప్పంతా బాధితురాలిదే అంటే అర్ధరాత్రి బయటకు రావాల్సిన పనేంటని ఎదురు ప్రశ్నిస్తే మమత అదే చేశారు. ఒడిశాకు చెందిన వైద్య విద్యార్థిని గ్యాంగ్ రేప్కు గురైతే అర్ధరాత్రి 12:30 గంటలకు బయటకు ఎలా వచ్చిందంటూ బాధిత యువతినే తప్పుపట్టారు. ఆ వ్యాఖ్యలే ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇంతకు బెంగాల్ గ్యాంగ్ రేప్పై మమత ఎందుకు నోరు జారారు? బెంగాల్లో వరుస అత్యాచార ఘటనలు జరుగుతున్నా చర్యలు తీసుకోవడంలో ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు? ఈ వివాదం ఎలాంటి మలుపు తిరగబోతోంది? వాచ్ దిస్. వెస్ట్ బెంగాల్ గ్యాంగ్ రేప్ దుమారం రేపిన మమత కామెంట్స్. రేపిస్టులను శిక్షించాల్సింది పోయి బాధిత యువతికి ప్రశ్నలు. సీఎం మమతా బెనర్జీ ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? సందేశ్ ఖలీ అఘాయిత్యాలు, ఆర్జికర్ మెడికల్ కాలేజ్ రేప్ అండ్ మర్డర్, సౌత్ కోల్కతా లా కాలేజీ అత్యాచారం, దుర్గాపూర్లో మెడికోపై గ్యాంగ్ రేప్. మహిళా నేత ముఖ్యమంత్రిగా ఉన్న పశ్చిమ బెంగాల్లో మహిళలపై జరుగుతున్న అరాచకాలకు నిదర్శనమే ఈ 4 ఘటనలు. మొదటి 2 ఘటనలు గత ఏడాది బెంగాల్తో పాటు దేశం మొత్తాన్ని కుదిపేసే. 3వ ఘటన ఏడాది జూన్ నెలలో జరిగింది. తాజాగా పశ్చిమ బర్ధమాన్ జిల్లాలో వైద్య విద్యార్థిని గ్యాంగ్ రేప్ కు గురైంది. ఈ ఘటన మరోసారి దేశం దృష్టి బెంగాల్ పై పడేలా చేసింది. మహిళా ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఇన్ని ఘోరాలు జరుగుతుంటే ఎందుకు సీరియస్ యాక్షన్ తీసుకోవడం లేదన్న విమర్శలు షురూ అయ్యాయి. ఈ విమర్శలను తిప్పికొట్టే క్రమంలోనే మమతా బెనర్జీ నోరు జారారు. ఆ నోరు జారుడే ఇప్పుడు దీదీని విమర్శల పాలు చేస్తోంది. ఈ నెల 10న బెంగాల్లోని పశ్చిమ బర్ధమాన్ జిల్లాలో వైద్య విద్యార్థిని సామూహిక అత్యాచారం జరిగింది. ఒడిశాలోని జలేశ్వర్కి చెందిన విద్యార్థిని 2వ సంవత్సరం ఎంబీబీఎస్ చదువుతోంది. అక్టోబర్ 10న రాత్రి ఆమె తన స్నేహితుడితో కలిసి బయటకు వెళుతుండగా అక్కడే ఉన్న షేక్ రియాజుద్దీన్, షేక్ ఫిర్దౌస్, అపు బౌరీ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. బలవంతంగా నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ కేసులో నిందితులు షేక్ రియాజుద్దీన్, షేక్ ఫిర్దౌస్, అప్పులను బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటన వేళ బాధితురాలి ఫోన్ను లాక్కున్న నిందితులు వేరే వ్యక్తికి ఫోన్ చేశారు. అలా బాధితురాలి ఫోన్ కాల్ డేటా విశ్లేషణ ద్వారా నిందితుల జాడ కనిపెట్టారు. 3 నిందితులను పోలీసులు దుర్గాపూర్ సబ్ డివిజనల్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. వీళ్లను 10 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ ఆయన ఆదేశాలు ఇచ్చారు. ఈ దారుణంపై బాధిత తండ్రి స్పందించారు. బెంగాల్లో భద్రత కరువైందని తన కూతురును ఒడిశాకు తీసుకువెడుతున్నట్టు బాధితురాలి తండ్రి చెప్పారు. ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాంఝీ తమను సంప్రదించారని, రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం అందిస్తోందని తెలిపారు. తన కుమార్తెను ఒడిశాలోని మెడికల్ కాలేజీలో చేర్చాలనుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. మహిళా ముఖ్యమంత్రి రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్న విమర్శలు పెరిగాయి. ఆ విమర్శలపై స్పందించే క్రమంలోనే మమత నోరు జారారు. Especially the girl child at night time, they should not be allowed to come out in the outside. They have to protect themselves also. There is a forest area. దుర్గాపూర్ గ్యాంగ్ రేప్ పై మమత చేసిన వ్యాఖ్యలు ఇవే. అర్ధరాత్రి 12:30 గంటలకు ఆ వైద్య విద్యార్థిని కాలేజీ నుంచి ఎందుకు బయటకు వచ్చిందని ప్రశ్నించారు. జరిగిన ఘటన అత్యంత దిగ్భ్రాంతికరమని ఒప్పుకుంటా అంటూనే అమ్మాయి అర్ధరాత్రి బయటకు వస్తుంటే కాలేజీ సెక్యూరిటీ విభాగం ఏం చేస్తోందని ప్రశ్నించారు. అంతేకాదు చాలా రాష్ట్రాల్లో ఇలా గ్యాంగ్ రేపులు జరుగుతున్న ఒక్క బెంగాల్లో జరిగిన ఘటనల్నే ఎందుకు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుస్తున్నారని మీడియాను ఎదురు ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు పొరుగున ఉన్న బీహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశాలోనూ జరుగుతున్నాయి. కేసు విచారణ కోసం న్యాయస్థానాలకు వెళుతున్న బాధితుల్ని యూపీలో మార్గమధ్యంలోనే తగలబెడుతున్నారు. ఒడిశాలో బీచ్లలో రేపు ఘటనలు జరిగాయి. ఇలాంటి ఘటనల్లో అక్కడి ప్రభుత్వాలు ఏపాటి చర్యలు తీసుకున్నాయని అర్థం లేని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు తీవ్రంగా స్పందించారు. 2013 का ये एक ऐसा इंसिडेंट है रेप का जो किसी भी महिला या पुरुष समाज की आत्मा को कचोटता है. यहां पर ऐसा घनौना गैंग रेप हुआ वेस्ट बंगाल में, जहां पर विक्टिम की बॉडी को उसको टेयर अपार्ट करा गया था. The victim's body was torn from legs right up to her navel, यानी नाभि तक उस रेप विक्टिम की बॉडी को
फाड़ दिया गया था, ऐसी दरिंदगी करी गई थी। आप हैरान होंगे, ममता बनर्जी ने ये कह दिया कि ये सारा का सारा षड्यंत्र है सीपीआईएम सपोर्टर्स को। एक बार फिर उन्होंने इस बात को डिनाई करा। బీజేపీ మహిళా ఎంపీనే కాదు, ఒడిశా మహిళా లీడర్లు మమతా వ్యాఖ్యలపై భగ్గుమన్నారు. దీదీగా పేరు పొందిన ఒక మహిళా నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం షాక్కు గురిచేసింది. బెంగాల్లో మహిళలకు ఇది అవమానమని ఒడిశా డిప్యూటీ సీఎం ప్రభతి పరిదా తీవ్రంగా స్పందించారు. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోకుండా లింగాధారిత అసమానత్వాన్ని తీసుకొస్తూ బాలికల హక్కులు ప్రశ్నించడం ఏమాత్రం సరికాదన్నారు. విద్యార్థినిపై ఎలాంటి కనికరం లేకపోతే ఆ విషయాన్ని ఒడిశా ప్రభుత్వానికి రాతపూర్వకంగా తెలియచేయండి అసహనాన్ని వ్యక్తం చేశారు. అటు మమత వ్యాఖ్యల్ని మహిళలో కనుకే మమత మాయన మచ్చగా బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా పేర్కొన్నారు. ఆర్జీకర్ ఉదంతం, సందేశ్కలి ఘటనల తర్వాత రేప్ కేసులో న్యాయం చేయడం మానేసి బాధితురాలినే సీఎం మమత తప్పుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రిలో అవసరమైన బయటకు వెళ్లకూడదట, వెళితే ఇలా రేపులను ఎదుర్కోక తప్పదు అన్నట్లు మమత వ్యాఖ్యలున్నాయని బీజేపీ నేత అమిత్ మాలవీయ అన్నారు. ఏ విషయంలో అయినా రాజకీయం చేయొచ్చు, కానీ మహిళల జోలికొచ్చే మానవ మృగాల విషయంలో రాజకీయం చేయకూడదు. కానీ మమతా బెనర్జీపై ఆ ఆరోపణలే ఉన్నాయి. అధికార మదంతో మహిళలపై అరాచకాలకు పాల్పడే మృగాలను కూడా ఓట్ల కోసం కాపాడుతారనే విమర్శలు ఉన్నాయి. 2 ఏళ్ల గ్యాప్లో జరిగిన 3 దారుణాలు అందుకు ఉదాహరణగా నిలుస్తాయి కూడా. వాటిలో మొదటిది సందేశ్ ఖాళీ ఉదంతం. 2024 ఫిబ్రవరిలో వెలుగులోకి వచ్చిన ఈ దారుణం దేశం మొత్తాన్ని నిలువున వణికించేసింది. 24 ఉత్తర పరగణాల జిల్లాలో ఉన్న ఓ మారుమూల గ్రామమే సందేశ్ ఖాళీ. ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ కీ లీడర్ షాజహాన్ షేక్, అతడి అనుచరులు దశాబ్దాలుగా మహిళల్ని లైంగికంగా వేధించారు. తమ భూములను బలవంతంగా కబ్జా చేశారని, ప్రశ్నించిన తమపై లైంగిక దాడులు చేశారని, కొందరిపై అత్యాచారం చేశారని మహిళలు ఎదురు తిరగడంతోనే సందేశ్ ఖాళీ ఏడాది క్రితం పతాక శీర్షికల్లోకి ఎక్కింది. ఈ కేసులో కీలక నిందితుడు షాజహాన్ షేక్ ను అరెస్ట్ చేయడానికి సుమారు 2 నెలల సమయం తీసుకున్నారు వెస్ట్ బెంగాల్ పోలీసులు. అందుకు ఒకే ఒక్క కారణం అతన్ని కాపాడే ప్రయత్నాలే అంటారు. ఎందుకంటే షాజహాన్ షేక్ అక్కడ ఎవరికి మద్దతిస్తే గెలుపు వారిదే. చివరికి కోర్టు మొట్టికాయలు వేయడంతో అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఇక రెండో కేసు ఆర్జీకర్ మెడికల్ కాలేజీ విద్యార్థిని రేప్ అండ్ మర్డర్. ఇది కూడా 2024లో జరిగిన ఘోరమే. గత ఏడాది ఆగస్టు 9వ తేదీన వైద్య విద్యార్థినిపై మెడికల్ కాలేజీలోనే రేప్ అండ్ మర్డర్ జరిగాయి. ఈ కేసులోనూ నిందితుడిని తప్పించే ప్రయత్నాలు జరిగినట్టు స్వయంగా న్యాయస్థానమే అనుమానించింది. అందుకు కారణం లేకపోలేదు. వైద్య విద్యార్థిని అత్యాచారం చేసి చంపేస్తే ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. నేరం జరిగినట్టు గుర్తించిన ఆత్మహత్యగా నమ్మించాలనుకున్నారు. ఎఫ్ఐఆర్ నమోదు కూడా ఆలస్యమైంది. తల్లిదండ్రులకు మృతదేహాన్ని చూపించేందుకు తల్లిదండ్రులు గంటల పాటు వేచి చూసేలా చేశారు. అంతేకాదు స్వయంగా టీఎంసీ కార్యకర్తలే క్రైమ్ సీన్ లో ఆధారాల్ని చెరిపేసే ప్రయత్నం చేశారు. వీటన్నింటికీ కారణమైన మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ను వాంటెడ్ గా మరో కాలేజీకి ప్రిన్సిపల్ గా ట్రాన్స్ఫర్ చేశారు. అప్పట్లో ఆర్జీకర్ ప్రిన్సిపల్ కు దీదీ రాసిన లేఖ కూడా వైరల్ అయింది. ఇలా ఈ కేసులో టీఎంసీ నాయకుల లింకులు చాలానే బయటపడ్డాయి. ఈ ఏడాది జూన్ లో ఆర్జీకర్ ఘటనకు తీసుకోని విధంగా లా కాలేజీ విద్యార్థిని పైన గ్యాంగ్ రేప్ జరిగింది. ఆ కేసులో టీఎంసీ యువనేతే ప్రధాన నిందితుడు. ఇప్పుడు మరో వైద్య విద్యార్థిని సామూహిక అత్యాచారానికి గురైంది. బెంగాల్లో మహిళలపై ఇన్ని ఘోరాలు జరుగుతున్నా దేశంలో ఎక్కడా జరగనట్టు తామనే బ్లేమ్ చేస్తున్నారని ఆరోపించడం వెనుక మమత మొత్తలబేంటో ఆమెకైనా తెలుసో లేదో మరి.